మన ఊరి ముచ్చటకు స్వాగతం. బంగాళాఖాతంలో నెలకొన్న అల్పపీడన ద్రోణి వల్ల ఏకధాటిగా 3 రోజుల పాటు కురుస్తున్న భారీ వర్షంకు మంజీరా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గురువారం బరంగేడిగి, బీర్కూర్, కిష్టాపూర్, చించొల్లి, అన్నారం, దామరంచ, రైతునగర్, సంబాపూర్ గ్రామ ప్రజలకు బీర్కూర్ ఎంపీడీఓ సయ్యద్ మహబూబ్, తహసీల్దార్ సాయి భుజంగరావు, మండల పర్యవేక్షకులు భానుప్రకాష్ సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలోని ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షానికి నియంసాగర్, పోచారం ప్రాజెక్టుల నుండి మంజీరా పరివాహక ప్రాంతంలో వరద నీరు తరలి వస్తున్న సందర్భంగా రైతులు, గేదెలు, మేకలు మేపే పెంపకదారులు వెళ్లకుండా జాగ్రత్తగా వహించాలని తెలిపారు. భారీ వర్షం వల్ల కురుస్తున్న వర్షానికి నిజాంసాగర్, సింగూరు, పోచారం, కవలస్నాల ప్రాజెక్టుల నుండి వస్తున్న వరద నీటిని పూర్తి స్థాయిలో గేట్లు ఎత్తివేయడంతో మంజీరా పరివాహక ప్రాంతానికి భారీ వరద నీరు చేకూరుతుందని అన్నారు. దీనితో ఇంటి నుండి బయటకు వెళ్లకుండా పలు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అత్యవసర పరిస్థితి ఏర్పడితే పోలీసులకు, మండల స్థాయి అధికారులకు 105 నెంబర్కు సమాచారం ఇవ్వాలని వారు కోరారు. మండలంలో గల పలు గ్రామ ప్రజలు చెరువులకు, వాగులకు అతి సమీపంలో ఉన్నవారు సైతం ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి ఇంటి నుండి బయటకు వెళ్లకుండా తగిన జాగ్రత్తలను పాటించాలని అన్నారు. దీనితో పాటు పలు గ్రామ పంచాయతీలలో ఏకధాటిగా కురుస్తున్న వర్ష ప్రభావం పట్ల గ్రామ పెద్దలతో మండల అధికారులు ముచ్చటించి పలు జాగ్రత్తలు, సహాయక పునరావాస కేంద్రాల పట్ల చర్యలను చేపడతామని అన్నారు. అనంతరం కురిసిన వర్షానికి ఇండ్లు శిథిలావస్థలో ఉన్నవారికి అంగన్వాడీ కేంద్రాలను, స్కూళ్లలో వసతి సౌకర్యాలు కల్పించే చర్యలు చేపట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ రవికుమార్, ఆర్ఐ విజయ్ కుమార్, ఎంపీ ఎస్ఓ రమణ, పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.